రాష్ట్రంలో 34 ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లు టైంకి విధులకు హాజరు కావడం లేదు. రోజు 7 గంటల డ్యూటీ చేయాల్సిన డాక్టర్స్ సిబ్బంది కేవలం 4.5 గంటలే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ట్రీట్మెంట్ కోసం రోగులు, పాఠాల కోసం విద్యార్థులు డాక్టర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ రియల్ టైమ్ అటెండెన్స్ లో డాక్టర్ల నిర్వాకం బయటపడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్లు టైంకి రావడం లేదు. గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో ఉన్న డాక్టర్లు ఆలస్యంగా వస్తున్నారు. ఉదయం 9 గంటలకు రావాల్సిన వారు గంటకు పైగా లేటుగా వస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సింది పోయి గంట ముందే ఇంటి దారి పడుతున్నారు. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్ హాస్పిటళ్లలో ఇదే తంతు నడుస్తుంది. నేషనల్ మెడికల్ కమిషన్ తో రన్ అవుతున్న ఆధార్ బేస్డ్ రియల్ టైమ్ అటెండెన్స్ సిస్టమ్ లో ఈ విషయం బయటపడింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో డాక్టర్లు హాస్పిటల్ కి వస్తున్నారని, మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకే బయటపడుతున్నారని తేలింది. డాక్టర్లు, సిబ్బంది టైం సెన్స్ పాటించకపోవడంతో ట్రీట్మెంట్ కోసం వచ్చే రోగులు, పాఠాలు నేర్చుకోవాల్సిన మెడికోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీకే పరిమితం కాలేదు. పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ఆలస్యంగా విధులకు హాజరవుతున్నట్లు ఎన్ఎంసీ డేటా స్పష్టం చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పోలిస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఇన్ టైం, అవుట్ టైం, స్టే టైం కాస్త మెరుగ్గా ఉంది. రూల్స్ ప్రకారం డాక్టర్లు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాలి. అంటే 7 గంటల పాటు డ్యూటీలో ఉండాలి. కానీ ఎన్ఎంసీ డేటా ప్రకారం రాష్ట్రంలోని 34 కాలేజీల్లో వీరి సగటు అటెండెన్స్ కేవలం 4.5 గంటలు మాత్రమే ఉంటుంది. సగటున ఉదయం 10 గంటల 12 నిమిషాలకు కాలేజీకి వస్తూ మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకే లాగౌట్ చేసి వెళ్లిపోతున్నారు. అంటే ప్రతిరోజు 2.5 గంటల డ్యూటీకి కోత పెడుతున్నారు. టీచింగ్ హాస్పిటళ్లలో రోగులకు ట్రీట్మెంట్ అందించడంతో పాటు మెడికల్ విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంది. కానీ డ్యూటీకే డుమ్మా కొడుతుండటంతో అటు వైద్య సేవలు, ఇటు బోధన రెండూ అటకెక్కుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మెడికల్ కాలేజీల్లో గతంలో ఫింగర్ ప్రింట్ అటెండెన్స్ సిస్టమ్ ఉండేది. అందులో అక్రమాలు జరుగుతున్నాయని భావించిన ఎన్ఎంసీ పకడ్బందీగా ఉండేందుకు ఆధార్ ఆధారిత ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను అమల్లోకి తెచ్చింది. కొన్ని నెలలుగా మెడికల్ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్ సిస్టమ్ అమలవుతోంది. కానీ కొందరు ఈ టెక్నాలజీలోనూ లొసుగులు వెతికి కొత్త దందాకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలేజీ ఆవరణలోకి రాగానే ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్లో లాగిన్ చేసి నిమిషాల వ్యవధిలోనే లాగౌట్ చేసి తమ ప్రైవేట్ ప్రాక్టీస్లకు, సొంత పనులకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. దీనిని టచ్ అండ్ గో దందా అని మెడికల్ కాలేజీల్లోనే పేరు పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటెండెన్స్ వేసి వెళ్లిపోతున్నా స్టే టైంలో మాత్రం వీరు దొరికిపోతున్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వేలాది నియామకాలు చేపడుతూ, సీట్లను పెంచుతూ, ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రొఫెసర్లు, వారిని పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుందనే విమర్శలున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ పోర్టల్లో అటెండెన్స్ వివరాలు ప్రతిక్షణం పబ్లిక్ గా కనిపిస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ టచ్ అండ్ గో దందాకు అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. కొన్ని కాలేజీల్లో స్టే టైం సెకండ్లలో, నిమిషాలలో నమోదవడం గందరగోళంగా మారింది. కామారెడ్డి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల సగటు స్టే టైం కేవలం 16 సెకండ్లు కాగా, నాగర్ కర్నూల్లో 17 సెకండ్లు, యాదాద్రిలో 18 సెకండ్లు, నర్సంపేటలో 32 సెకండ్లుగా నమోదైంది. మరోవైపు ఇన్ టైం విషయంలోనూ కొన్ని కాలేజీల్లో విచిత్ర డేటా నమోదవుతోంది. నర్సంపేటలో ఏకంగా మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాలకు ఇన్ టైం నమోదైంది. మహేశ్వరం కాలేజీలో ఉదయం 9 గంటల 39 గంటలకే అవుట్ టైం చూపిస్తుంది.
ఇది ప్రొఫెసర్లు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అక్రమమా లేక ఎన్ఎంసీ పోర్టల్లోని టెక్నికల్ ఇష్యూనా అనేది ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది టెక్నికల్ సమస్య కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో డ్యూటీ ఎగ్గొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.